నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గురుకుల పాఠశాలలో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి విద్యార్థులను తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వాంతులు, విరేచనాలు కావడంతో హాస్పిటల్కి తరలించామని, ప్రస్తుతం విద్యార్థులు డిశ్చార్జ్ అయ్యారని ప్రిన్సిపాల్ ఎస్తేరమ్మ తెలిపారు. నిన్నటి దినాన 3 పిల్లలు ఫీవర్తో, 2 పిల్లలు మోషన్స్తో బాధపడడం జరిగింది. మేము ఇక్కడున్న పిహెచ్సి కోడూరు పిహెచ్సి వాళ్ళ యొక్క అడ్వైస్ తోటి వాళ్ళని జీజీహెచ్ నెల్లూరు తీసుకెళ్ళడం, 2 పిల్లల్ని అడ్మిట్ చేయడం, 4 పిల్లల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ ఇప్పించి పిల్లలు క్షేమంగాను జాగ్రత్తగాను ఉన్నారు. తల్లిదండ్రులు అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ ఉన్నాం ఆల్వేస్. నిన్నటి దినాన 3 పిల్లలు ఫీవర్తో, 2 పిల్లలు మోషన్స్తో బాధపడడం జరిగింది. మేము ఇక్కడున్న పిహెచ్సి కోడూరు పిహెచ్సి వాళ్ళ యొక్క అడ్వైస్ తోటి వాళ్ళని జీజీహెచ్ నెల్లూరు తీసుకెళ్ళడం, 2 పిల్లల్ని అడ్మిట్ చేయడం, 4 పిల్లల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ ఇప్పించి పిల్లలు క్షేమంగాను జాగ్రత్తగాను ఉన్నారు. తల్లిదండ్రులు అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ ఉన్నాం ఆల్వేస్.